జీకేలో భాగంగా ఈరోజు ఇండియా మ్యాప్ బేసిక్స్ని చూడబోతున్నాం. మన దేశంలో రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. భారతదేశం మ్యాప్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి దీన్ని మొత్తం 5 భాగాలుగా విభజించాం. మొదటి భాగంలో తీర ప్రాంతాలు అంటే సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలను చూద్దాం. మొట్టమొదటిగా మన ప్రధాని మోడీ గారి రాష్ట్రం గుజరాత్. గుజరాత్ కింద మహారాష్ట్ర కింద అతి చిన్న రాష్ట్రం గోవా, కర్ణాటక, కేరళ. అంటే పశ్చిమం వైపు మొత్తం 5 రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. అదేవిధంగా తూర్పు వైపు మళ్ళీ ఒక 4 రాష్ట్రాలు ఉంటాయి: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. మళ్ళొకసారి వినడమా: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. అయితే ఈ 9 రాష్ట్రాల్లో అతిపెద్ద తీరరేఖ కలిగిన ప్రాంతం మొట్టమొదటిగా గుజరాత్ అయితే, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలోకి తమిళనాడు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థాయికి పడిపోయింది. మళ్ళొకసారి తీర ప్రాంత రాష్ట్రాలు 9: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. గుజరాత్ క్యాపిటల్. ఈ క్యాపిటల్స్ అన్నీ మీరు రాయండి, రాసే కమెంట్ సెక్షన్లో పెట్టండి. వెరీ ఇంపార్టెంట్ మ్యాప్ బేసిక్స్.